అత్యవసర సమయాల్లో ఆర్థిక స్తోమత సహకరించకపోయినా వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొంత ఉపశమనం పొందుతున్న ఎంతోమంది పేదలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా ఉదారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా 1,30 లక్షల రూపాయల డబ్బులు ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తీసుకొచ్చి ఈ నియోజకవర్గ ప్రజలకు అందించాం. ఈరోజు 30 మందికి 16,80,000 రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశాం. చాలామంది పేద కుటుంబాల వాళ్ళు పక్కనే ఉండే బళ్ళారు కానీ లేకపోతే బెంగళూరు నగరాల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆ బిల్లులు తీసుకొచ్చి మాకు ఈ ఆర్థిక భారము మోయలేకుండా ఉన్నాం, బాగా ఎక్కువైంది, మాకు ఎంతో కొంత సహాయం చేయించమని అడిగినప్పుడు వాళ్ళ వివరాలన్నీ తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు పెట్టించి ఈ రకమైన సహాయం అందిస్తూ ఉన్నాం. దీనివల్ల చాలామంది పేదలు ఆర్థికంగా వాళ్ళకు కలుగుతున్న ఉపశమనం వల్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఈ రకమైన సహాయాన్ని అందించడానికి శక్తి మేరకు కృషి చేస్తామని ప్రజలకు నేను మాట ఇస్తాను.